బ్రేకింగ్ న్యూస్ ధోని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు చోట్ల రాత్రి వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంచగుట్ట, రెహమత్ నగర్, యూసుఫ్గూడ, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ ఏరియాల్లో వాన పడింది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేటలో వర్షం, మాధాపూర్, అలాగే గచ్చిబౌలి, కొండాపూర్ సహా పలు ఏరియాల్లో వర్షం పడింది. వచ్చే 72 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికి వచ్చిన వరి, మామిడి, మిర్చి తోటలు ఈదురుగాలుల దాటికి దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలు కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం ఈ వర్షానికి తడిసి ముద్దయింది. నేడు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రేపు వర్షాల తీవ్రత, వడగండ్ల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలోనూ వారం రోజుల పాటు సాయంత్రం వేళల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నిన్న సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈదురుగాళ్ల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం కొంతమేర స్తంభించింది. బ్రేకింగ్ న్యూస్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 20వ వార్డులోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. దాని ప్రభావం కారణంగా చుట్టుపక్కల ఇళ్లలోని ఫ్యాన్లు, టీవీలు కాలిపోయాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అకాల వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉదయం నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 20వ వార్డులో ఉన్న ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దాని ప్రభావం కారణంగా చుట్టుపక్కల ఇళ్లలో ఫ్యాన్లు, టీవీలు కాలిపోయాయి. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో వడగల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా భారీ శబ్దాలతో వర్షం పడింది. దీంతో అక్కడి ప్రజలంతా భయభ్రాంతులకు లోనయ్యారు. ఇటు శంకరపల్లి మండలంలోనూ వడగల వాన కురిసింది. మరోవైపు అనేక చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి.